రావణ్ ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. పిఠాపురం కోర్టులో బెయిల్ తర్వాత వేరే కేసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2025 సర్పవరం పిఎస్ లో నమోదైన కేసులో రావణ్ ను అరెస్టు చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయడం తప్పు అని లాయర్ శ్రవణ్ కుమార్ అన్నారు. ఇక బెయిల్ తర్వాత మళ్లీ అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. రావణ్ ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని అంటూ కూడా ఆరోపించారు. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై శ్రవణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రావణ్ పై తదుపరి న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవప్రదమైన స్థానంలో ఉండి కాళ్ళకి కీళ్లు కీళ్ళకి కాళ్ళు ఎరక్ కొడతాను అని చెప్పేసి రౌడీల గురించి మాట్లాడితే, రౌడీ షీటర్ల గురించి మాట్లాడితే అది చట్టబద్ధమా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, మోకాళ్ళ చిప్పలు అరగదీస్తానని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడటం అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దానికి కేసులు ఉండవా? నిన్నగాక మొన్న పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇక్కడికి వచ్చి నువ్వు చేయరా పోటీ అన్న మాట అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దాని మీద కేసులు ఉండవా? దాని మీద రాజ్యాంగం పోలీసులు యాక్ట్ చేయరా? దాని మీద వ్యవస్థలు పనిచేయవా? సోషల్ మీడియాలో మీ జన సైనికులు చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల మందిని మీ జన సైనికులు వీర మహిళలు చేసినటువంటి కామెంట్స్ దాని మీద కేసులు ఉండవా సార్? నేనేమన్నాను? రాజకీయ సమాధి కడతానన్నా. రాజకీయ సమాధి కడతానంటే నా మీద కేసు కడతారా? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడితే మీరు స్పందించండి అంటే కేసు కడతారా? ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎదుర్కొంటామండి. మాకు వస్తుంది టైం.